నమస్తే. పుస్తకాలు చదివే అలవాటు పూర్తిగా తగ్గిపోతున్నదని చాలా మంది బాధపడుతూ ఉంటారు. అయితే ఇంకా పుస్తకాల పురుగులు ఉండనే ఉన్నారు. పుస్తకాలు చదివే అలవాటు ఇప్పటి జనరేషన్లో తగ్గిపోతున్నదన్నమాట కొంత వాస్తవమే. అయినా ఎప్పటికైనా పుస్తకం విలువే. దాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. ఇంత మనకు ఇవాళ టెక్నాలజీ ఇదై రకరకాల తీరుల్లో మనకు సమాచారం వస్తున్నా పుస్తకాలే ఇప్పటికీ జ్ఞానాన్ని పూర్తి స్థాయిలో ఇవ్వడానికి ఉపయోగపడేటివి. పుస్తకం హస్తభూషణం అంటారు. అట్లాగే పుస్తకాలు చదవడం వల్ల మనం అంటే ఒక ఎలక్ట్రానిక్ మీడియా మాధ్యమం ద్వారానో లేదా ఇతర మాధ్యమాల ద్వారానో తెలుసుకున్న సమాచారం కంటే కూడా పుస్తకాలు చదవడం వల్ల వచ్చే జ్ఞానం అది చాలా భిన్నంగా ఉంటుంది, చాలా విలువైనదిగా ఉంటుంది. తప్పనిసరిగా పుస్తకాలు చదవడం ఒక అలవాటుగా పెట్టుకోవాలి. రోజు రాత్రి పడుకునే వరకు టీవీల ముందు లేకపోతే ఇప్పుడు వచ్చిన స్మార్ట్ ఫోన్ల ముందు కూర్చొని ఇంటర్నెట్లో సమాచారం తెలుసుకోవడం కంటే పుస్తకం చదువుతూ నిద్రపోవడం వల్ల వచ్చే మంచి నిద్ర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ చూడడం వల్ల రాదు. కాబట్టి తప్పనిసరిగా పుస్తకాలు చదువుతున్న వాళ్ళని అభినందిద్దాం. పుస్తకాలు చదవడం అలవాటు తప్పిన వాళ్ళు మళ్ళీ ఆ అలవాట్లోకి రావాలని కోరుకుందాం. రేపు 19వ తేదీ నుండి జరగబోతున్న బుక్ ఫేర్, 10 రోజుల పాటు బుక్ ఫేర్ జరగబోతోంది. వీలైనంత ఎక్కువ మంది ఆ బుక్ ఫేర్కి వచ్చి మంచి పుస్తకాలు కొని ఆ మంచి పుస్తకాలు చదివి జ్ఞానాన్ని సంపాదించుకోవాలని చెప్పి నా ఆకాంక్ష.